హాయ్ భవాని గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాం మేడం. అదే ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. మీ వయసు ఎంత ఇప్పుడు? 18 మేడం. 18 సంవత్సరాలు. సో ఫస్ట్ ఎవరు పుట్టారు? బాబు అండి. ఎంత వయసు బాబుకి? 6 సంవత్సరాలు మేడం. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు కాదు మేడం, గుర్తులేదండి. అంటే 4 సంవత్సరాలు అయింది మేడం. 4 ఇయర్స్. ఎంత వయసులో పెళ్ళైంది? 15 సంవత్సరాలకి అయింది మేడం. 15 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది. 14 అయింది మేడం. పెద్ద మనిషి అయిన సంవత్సరానికి పెళ్లి చేసుకున్నాం. 13 ఇయర్స్కి మెచ్యూర్. అవును మేడం. అవునండి. 14 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నాం. ఎందుకని మీకు మ్యారేజ్ చేయడానికి రీజన్ ఏంటి? నాన్నగారు చనిపోయారు మేడం. అయితే అమ్మగారికి ఏం మైండ్ బాగలేదు. హస్బెండ్ ఏంటంటే బట్టల షాప్లో పనిచేసేదాన్ని. నేను మా ఫ్యామిలీ పెద్దది మేడం, 7 పిల్లలు. మా తమ్ముళ్ళు అందరూ చిన్న పిల్లలు. అమ్మ చూస్తేనేమో మైండ్ బాగోలేదు. తమ్ముళ్ళు ఉన్నారు కదా, మీ తమ్ముళ్ళని నేను చూసుకుంటాను, మీ పరిస్థితి ఏం బాగాలేదు కదా, మీ తమ్ముళ్ళు చూసుకుంటాను, నన్ను పెళ్లి చేసుకో అని చెప్తే మా హస్బెండ్ నమ్మి నేను చేసుకున్నాను మేడం. పెద్దవాళ్ళండి. మా అమ్మగారేమో మైండ్ బాగోదు, నాన్నగారేమో చనిపోయారు. మీ తమ్ముళ్ళు నేను చూసుకుంటాను, హెల్ప్ చేస్తాను, మీ అమ్మ చూస్తే అలా ఉన్నారు కదా అని నాతో మాట్లాడారు. ఆ అబ్బాయి ఏమైనా సాయం చేస్తాడేమో నమ్మి నేను పెళ్లి చేసుకున్నాను మేడం. పెళ్ళైన తర్వాత నేను ఎందుకు చూసుకుంటాను, నువ్వే చూసుకోవాలి, నేను ఏదో చెప్పానని చెప్పి మాట మార్చారు. ఇంకా అట్లా ఆ విషయం కొద్దీ మాకు గొడవలు రావడం, నువ్వు హెల్ప్ చేస్తా అని చెప్పావు కదా అని చెప్పి అట్లా మాట వచ్చి అమ్మగారు రీసెంట్గా చనిపోయారు. అమ్మ ఫ్లడ్ రావడం వల్ల ఆ ఫ్లడ్లో బాగా తిరిగి కాగితాలు ఏరుకుంటారండి, రోడ్ల మీద డబ్బాలు అవి ఏరుతుంది మా అమ్మ. అలాగే ఉండి ఏరడం వల్ల ఆ ఫ్లడ్లో తిరగడం వల్ల కాలుకి అంతా ఇన్ఫెక్షన్ రావడం, గుల్లలు పెద్ద అయ్యి బ్లడ్ లాగా పుండులు అయి పడిపోయి ఫ్లడ్ టైంలోనే తిరగడం వల్ల స్కిన్ అంతా మేడం గుల్లలు బాగా. అవునండి, తల్లో కూడా వచ్చి చనిపోయారు మేడం. ఇప్పుడు మీ తర్వాత ఇంకా 6 ఉన్నారు. 6 అన్నయ్య నాకంటే ముందు అన్నయ్య ఉంటారండి. అన్నయ్య ఏమో బాగా డ్రింకరు. తన వెళ్ళిపోయారు. తన అంటే డ్రింకర్ అండి. అదంటే నాకు తెలీదు. తన వైఫ్తో తను వెళ్ళిపోయారు మేడం అన్నయ్య. ఇప్పుడు ప్రజెంట్ చెల్లి 3 తమ్ముళ్ళు చూసుకుంటుంది. తనే బట్టల షాప్కి వెళ్ళి ఆ ఇంట్లో ఫుడ్ కానీ పిల్లలకి కానీ చూసుకుంటుంది. తమ్ముళ్ళు ఏం చేస్తారు? తమ్ముళ్ళు అందరూ చిన్నపిల్లలు మేడం. ప్రజెంట్ ఇంట్లోనే ఉంటారు. అన్నం తినడం, పిల్లలతో తిరగడం, పడుకోవడం, ఇంక అంతే అండి. స్కూల్ ఏం లేవండి. వేసాం, స్కూల్లో వేస్తే యూనిఫామ్కి బుక్స్కి డబ్బులు అడుగుతున్నారని మానిపించేసాం. చాలా ఇయర్స్ అవుతుంది వాళ్ళు మానిపించి. అంటే బుక్స్కి మధ్యలో రాస్తారు కదా మేడం, వాళ్ళంటే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్లు కంప్లీట్గా ఇవ్వరు. మిగతాయి కూడా కొనే పరిస్థితి లేక వాళ్ళని ఆపేసామండి. ఇప్పటికీ మా అబ్బాయిని కూడా ఆపేసాను మేడం. హస్బెండ్ చూస్తే లేరు. పిల్లోడిని గవర్నమెంట్ స్కూల్లో అడిగితేనే 9,000 అడిగారు. గవర్నమెంట్ స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం 9,000 అడిగారు మేడం, ప్రకాష్ నగర్. అయితే డబ్బులు అడుగుతున్నారని చెప్పి పిల్లల్ని కూడా ఆపేసాను మేడం. ప్రజెంట్ నేను 9th క్లాస్ చదువుకున్నాను, తెలుగు మీడియం. అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల అంటే చెప్పగలరా? చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల ఏంటంటే ముందు అవతల వ్యక్తిని అందరూ ఉన్నారా లేదా అని చూసి చేసుకోవాలి. ఏదో హెల్ప్ చేస్తున్నారు కదా అని నమ్మకూడదు. మన సైడ్ కూడా అమ్మ నాన్న ఉండాలి. ఈ 2 చూసుకొని నా ఉద్దేశం అయితే అటు సైడ్. అంటే మీకు 14 సంవత్సరాల వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. అవును మేడం. ఆ వయసులో తెలియక వ్యక్తి మాటలు నమ్మి, ప్రేమ అని చెప్పిన మాటలు నమ్మి మ్యారేజ్ చేసేసుకున్నారు. 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆయన అడ్రస్ లేరండి. అంటే మనం మోసపోకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? ఒక ఆడపిల్ల మోసపోకుండా ఉండాలంటే మన పరిస్థితి ఏదైనా సరే ఎదుటి వాళ్ళు నీకు హెల్ప్ చేస్తాను అనే మాట మాత్రం తీసుకోకూడదు. ముందు అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళు చెప్పింది విని మనం మోసపోకూడదు. మ్యారేజ్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే లవ్ మ్యారేజ్ అనేది వేస్ట్ మేడం. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చేసుకోవాలి. లేదు మేడం, మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే లవ్ మ్యారేజ్ అని నాకు తెలిసి అయితే వేస్ట్. నీకు మ్యారేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు చెప్పాలంటే. అవును మేడం, ఆ టైంలో ఎవరు లేరు. చేసుకోవడం తప్ప ఈ టైం అయినా సరే తల్లిదండ్రులు లేరు కాబట్టి. లేరండి. ఇప్పుడు నీకు 18 ఇయర్స్, ఆల్రెడీ 2 పిల్లలు. అవును. సో అంటే నువ్వు అంటే ఇట్లా చాలామంది పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ, సరైన గైడెన్స్ లేని పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నా పట్టించుకొని వాళ్ళ పిల్లలకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? లవ్ మ్యారేజ్ అనేది వేస్ట్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్ పెద్దోళ్ళు చూసి చేసుకుంటే ఏదైనా ఉపయోగం ఉండొచ్చు. పెద్దోళ్ళు ఉండి కూడా పట్టించుకోలేదు అంటే వాళ్ళకేదో బాధ్యత ఉండి పట్టించుకోకపోవచ్చు. ఎంతైనా తల్లిదండ్రులకైతే పిల్లల మీద ప్రేమ ఉండిద్ది.
వాళ్ళ ప్రేమ వాళ్ళకు మన మీద ఎందుకు చూపించట్లేదు అని ఆలోచించాలి, కానీ మన మీద చూపించట్లేదు కదా అని చెప్పి అవతల పర్సన్ నేను ప్రేమిస్తున్నా, నేను చూస్తా అంటే నమ్మకూడదని నా ఉద్దేశం. ఓకే, మన కాళ్ళ మీద మనం నిలబడి ఇప్పటికైనా సరే నా పిల్లల్ని నేనే చూసుకోవాలి, నా పిల్లల్ని నేనే పోషించుకోగలనని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే పిల్లలది ఒక పరిస్థితి మనం సెటిల్మెంట్ చేసేదాకా పెళ్ళి అనేది చేసుకోకూడదు. నాకు పుడతారు పెళ్ళైతేనే కదా. అవును మేడం. అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే మన లైఫ్కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎదుటి మనిషి మీద వేయకూడదు. ఎందుకంటే ఎదుటి మనిషి ఉంటే మంచిది, లేకపోయినా ఉన్నా కానీ మనం కూడా మన కాళ్ళ మీద మనం బతకాలి. ఇప్పుడు నువ్వు ఎలా గడుస్తుంది ఇల్లు? లేదు మేడం, ప్రజెంట్ బాగా డల్గానే గడుస్తుంది, కానీ చనిపోవడం ఒకటే మార్గం కాదు కదా అని బ్రతకాలనే కోరికతో ముందుకు సాగుతున్నాను. మా హస్బెండ్ కూడా పట్టించుకోవట్లేదు. చనిపోవాలనే ఆలోచన వచ్చింది మేడం, చచ్చిపోదాం అనుకున్నాను. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అంటే వాళ్ళని కూడా నాతో పాటు చంపేద్దాం అనుకున్నాను మేడం. అంటే ఇప్పుడు అనాథాశ్రమంలో వేసినా వాళ్ళకి అనాథ అనే ఫీలింగ్ వస్తుంది, ఎంతైనా తల్లిదండ్రులు ఉంటారు కదా. ఇప్పుడు నేను పడుతున్నా మా అమ్మ నాన్న లేకుండా, వాళ్ళు అలా పడకూడదు అని చెప్పి నాలా మళ్ళీ పెద్దయి మ్యారేజ్ చేసుకొని లవ్ మ్యారేజ్ అని నాలా ఫేస్ చేయకూడదని వాళ్ళని కూడా చంపేద్దాం అనుకున్నాను మేడం. ఇంకా ఈ 100 రూపాయల రొటేషన్ పని అయినా దొరికింది కదా అని బతకాలని ఒక